కడప మేయర్ సురేష్ బాబు కోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర పురపాలక శాఖ తనపై వేసిన అనర్హత వేటును సవాలు చేస్తూ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది హైకోర్టు. మేయర్కు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కడప మేయర్ సురేష్ బాబుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. కడప మేయర్ పదవి నుంచి సురేష్ బాబును ఏపీ ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా కడప మేయర్ పదవి నుంచి సురేష్ బాబును తొలగిస్తున్నట్లు ఏపీ మున్సిపల్ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కడప మేయర్గా పనిచేస్తూ కడపలోని అభివృద్ధి పనుల కాంట్రాక్టులను తన కుటుంబానికి చెందిన సంస్థకు అప్పగించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించగా విజిలెన్స్ నివేదిక ఆధారంగా సురేష్ బాబును కడప మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ చట్టం నిబంధనలను అతిక్రమించిన నేపథ్యంలో తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజాగా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది కోర్టు. ఇక కడప మేయర్ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, గుడ్ మార్నింగ్. చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఎంఎన్ఆర్. అనర్హత కడప మేయర్ అనర్హత పైన నిన్న మేయర్ సురేష్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓకే. పిటిషన్ దాఖలు చేస్తే అది ఇరు వర్గాలు ప్రభుత్వం తరఫున సింగం ప్రణతి వాదనలు వినిపించింది. మేయర్ సురేష్ బాబు తరఫున విఆర్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే ఇక్కడ మేజర్ గా సురేష్ బాబు లాయర్ విఆర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ వర్ధిని కన్స్ట్రక్షన్స్ కంపెనీ అసలు సురేష్ బాబుకు సంబంధం లేదు అనే కోణంలో వాదనలు వినిపించారు. ఓకే. రెండో అంశం ఏంటంటే ఇక్కడ పురపాలక శాఖ కమిషనర్ను మేయర్ సురేష్ బాబు 2 వారాల సమయం అడిగారు. అక్కడ పురపాలక శాఖ కమిషనర్ ఏకపక్షంగా మేయర్ సమయం ఇవ్వకోకుండా అనర్హత జీవో జారీ చేశారు. ఓకే. ఈ దీనిపైన ముఖ్యంగా విఆర్ రెడ్డి ఈ 2 అంశాల మీదనే వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ సురేష్ బాబు తన కుటుంబ సభ్యుల కంపెనీ అయిన వర్ధిని కన్స్ట్రక్షన్స్ కు 36 లక్షల రూపాయలు కాంట్రాక్ట్లు కేటాయించారు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అనే అంశం మీద వాదనలు వినిపించారు. ఓకే. అయితే ఇక్కడ ఈ వాదనలు వినిపించేటప్పుడు ఈ అనర్హత అమలు రావడానికి ఇంకో 2 వారాల సమయం పడుతుంది. ఈ సమయం ఉన్నప్పుడు తొలగింపు ఇప్పటికి అమలు కాదు కాబట్టి మాకు కౌంటర్ దాఖలు చేయడానికి మరింత సమయం అడిగారు. సో హైకోర్టు న్యాయమూర్తి గారు ఈ నెల 22 కేసు వాయిదా వేశారు. ముఖ్యంగా ఇక్కడ కడప కార్పొరేషన్ పరిధిలో కేవలం ఒకే ఒక కార్పొరేటర్ టీడీపీ అధికారికంగా గెలిచింది. వైసీపీ 49 కార్పొరేటర్లు గెలుచుకున్నారు. వైసీపీ నుంచి మరో 7 కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఇక్కడ ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఉన్నారు. ఈ అనర్హత అమల్లోకి వస్తే వైసీపీ నుంచి కార్పొరేటర్ అయిన ముంతాజ్ను మేయర్ చేయాలని చెప్పి టీడీపీ కూడా భావిస్తా ఉంది. ఇక్కడ మరికొంతమంది వైసీపీ కార్పొరేటర్ల మద్దతు అవసరం ఉంది. తెర వెనుక మంత్రాంగాలు 2 వారాల సమయం ఉంది కాబట్టి తెర వెనుక మంత్రాంగం నడుస్తా ఉంది. వైసీపీ కార్పొరేటర్ ముంతాజ్ భర్త
టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు మొదటి నుంచి. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజు నుంచి డిప్యూటీ మేయర్ ముంతాజ్ భర్త టీడీపీ జిల్లా అధ్యక్షుడితో కొనసాగుతా ఉన్నారు. ఓకే. అంతిమంగా టీడీపీ ఈ కార్పొరేటర్ ఉమాదేవిని మేయర్ చేస్తారా, లేకపోతే డిప్యూటీ మేయర్ గా ఉన్న ముంతాజ్ని చేస్తారా అనేది మరి 2 వారాల తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. రైట్. థ్యాంక్ యూ కిరణ్, అప్డేట్స్ అందించినందుకు.